ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక సామాజికవేత్త కంబాల శ్రీనివాసరావు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో 10,000 మంది సమక్షంలో కంబాల బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. కంబాల శ్రీనివాసరావు చేరికతో జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరంలో రాజకీయ పరిణామాలు మారుతాయని కమలం శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో తనకు ఏ పదవి ఇచ్చినా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కంబాల శ్రీనివాసరావు చెప్పారు. ఏమ్మా ఎందుకు కనిపించలేదంటే నేను ఆల్మోస్ట్ ఎమ్మెల్యే ఎంపీలతో కాబట్టి తిరుగుతున్నానండి, చాలా బిజీగా ఉన్నానని చెప్పారు. వారి భారతీయ జనతా పార్టీ చాలా సపోర్టర్ వారు. ధన్యవాదాలు. కూర్చోండి మేడం. మేడం కూర్చో. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఈ రోజున నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా 2022లో ఈ సంస్థని అమ్మవారి కరుణా కటాక్షాలతో దేవి చౌక్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం మీకు అందరికీ తెలిసిందే, మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది గోకవరం. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. హైదరాబాద్లో ఉద్యోగరీత్యా ప్రముఖ పారిశ్రామిక కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. నాకు 2 కుమార్తెలు, వారిద్దరూ అమెరికాలో స్థిరపడారు. భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు అన్నదమ్ముల్లా బ్రతుకుతుంటే కొంతమంది విదేశస్తులు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతని, గొప్పతనాన్ని పాడు చేయడానికి ఎన్నో సంఘ విద్రోహ శక్తులు చేస్తూ మన మధ్య చిచ్చు పెట్టి మతం అంటే జీవన విధానం. చాలామందికి చాలా ఛానల్స్లో టీవీలో కూడా చెప్తుంటాను, మతం అంటే జీవన విధానం. కానీ అంటే మనం ఎలా బ్రతుకుతున్నాం, మన కట్టు బొట్టు నడవడిక, మన సాంప్రదాయాలు, దీన్ని మతం అంటారు. కానీ కొంతమంది మన భారతీయ సహోదరుల్ని కొంతమంది ఎవరో డబ్బు కాసపడిన వాళ్ళనో ఇంకోళ్ళనో చూసి మతాన్నే దేవుడిగా మార్చి దానితోటి అడ్వాంటేజ్ తీసుకుంటూ మన మధ్య చిచ్చు రేపి బయట వాళ్ళు విద్రోహ శక్తులు మన కోసం అలా చేస్తున్నారని సత్యాన్ని గ్రహించలేక మన అన్నదమ్ములు కొంతమంది ఏదైతే ప్రలోభాలకు లోపడ్డారో వాళ్ళు చేసే పనులకి ఈ రోజున మనం అందరం కూడా ఇలాంటి తప్పుడు దోవలో వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఇలాంటివన్నీ నేను మాధ్యమాల్లో చూసిన తర్వాత నేను నా గోకారం గ్రామానికి వెనక్కి వచ్చి నాకు ఎక్కడైతే సామాజిక బలం ఉందో ఆ సామాజిక బలాన్ని ద్వారా నేను మళ్ళీ ఎదురుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి చాలా ముఖ్యమైన వ్యక్తులు నేను ఒకసారి పరిచయం చేయబోతాను. వారు కొంచెం స్టేజ్ మీదకి ఎదురుగా నిలబడడం కానీ నా పక్కన రావడం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ నేను నడుపుతున్నాను అంటే నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. దానిలో ముఖ్యంగా జగన్నాథ శర్మ గారు, ఆయన ఒక్కసారి ఎదురు ఖర్చు కనిపించాల్సి కోరుకుంటున్నాను. వారితో కలిసి మొట్టమొదటిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఒక 50 కేజీల పులిహార మా గోకవరం గ్రామంలో అమ్మవారి ఆలయంలో వితరణ చేయడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చేయడం జరుగుతుంది. అలాగే నా అక్క కొడుకైనట్టి మామిడి అయ్యప్ప ఒకసారి ఎదురుకొచ్చి కనిపించాల్సిందిగా కోరుతున్నాను. మామిడి అయ్యప్ప తర్వాత నా చెల్లి కొడుకు కళ్యాణ్ ఎక్కడున్నాడా, అలాగే తామర్ల రాంబాబు గారు, ఎనకోటి దొరగారు, వీరందరి సహకారంతో నేను ఈరోజు ఇంత విశిష్టమైన 18 రకాల సేవలు నేను విశిష్టంగా చేస్తానంటే కారణం వీరందరి సహకారం లేకుండానే చేయాలి. అలాగే మా దేవీ చౌక్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు, అలాగే నాకు ఎవరైతే తోడుగా నడుస్తూ నేను పేరు చెప్పడం మర్చిపోయినట్టయితే వారిని అందరికీ క్షమించమని కోరుకుంటూ వారందరి సహకారంతో ఈరోజు నేను ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తాను. అయితే దీన్ని అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తి మొదటగా మన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి చిలుకూరు రామకుమార్ గారు, వారు ఒకసారి నిలబడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకసారి నిల్చోండి సార్. చిలుకూరు రామకుమార్ గారు మొదటగా అబ్జర్వ్ చేసి నన్ను కలిశారు. అలాగే మట్టా మంగరాజు గారు, వారు కూడా ఒకసారి కనిపించాలి. మట్టా మంగరాజు గారు నాకు అన్నిటికీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు చేసేటప్పుడు నేను అందరికన్నా రాష్ట్రంలో 30,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. ఆఫ్లైన్ రికార్డ్స్ ఎన్నన్నా రాసుకోవచ్చు, కానీ
ఆన్లైన్లో రికార్డ్ చేయాలంటే ఓటీపీ నెంబర్ చెప్పాలి. ఆ ఓటీపీ నెంబర్ చెప్పడానికి చాలామంది భయపడతారు. ఈ రోజుకి చాలామంది అంటే మన పార్టీ వదిలేస్తే మిగతా పార్టీల్లో ఆన్లైన్ సభ్యత్వాలు చేసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. నేను ఒక్కడనే మన గౌరవాధ్యక్షురాలు వారి యొక్క అనుమతితో 30,000 సభ్యత్వాలు చేసిన రాష్ట్రంలో ప్రథముడిగా నిలబడ్డా నేను ఒక్కడిని. దీన్ని చూసినటువంటి వేటుకూర సూర్యనారాయణరాజు గారు వారు ఒకసారి నిలబడాల్సిన కోరుకుంటున్నాను. వారు కాకినాడలో చూసి ఏంటి జగన్పేట నుంచి ఇంత స్పీడ్గా జరుగుతుంది భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలని చెప్పి ఎంక్వైరీ చేస్తే మన వరాల బాబు గారు నుంచోవలసిందిగా వరాల బాబు గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదంటే అక్కడ కంబాల శ్రీనివాసరావు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చెప్తే చాలు ఫోన్ అలాగే ఇచ్చేసి ఓటీపీ చెప్పేస్తారు జనాలు, అలా స్పీడ్గా అవుతుందని చెప్పారంటే వారి సహకారంతో చేస్తున్నాను. అలాగే ఎవరైతే చాలామంది దాట్ల కృష్ణవర్మ గారు కానీ ఇలా వీళ్ళందరి సహకారంతో నేను చేసుకుంటూ, నేను ఎవరి పేరుని చెప్పడం మర్చిపోయినామో తెలియదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీరందరి సహకారంతో నేను వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తూ, స్వామి మీరు ఎందుకు మీ భావజాలానికి భారతీయ జనతా పార్టీ భావజాలానికి చాలా సామీప్యం ఉంది, మీరు భారతీయ జనతా పార్టీలు ఎందుకు చేయకూడదని చెప్పారంటే మొదట్లో నాకు రాజకీయాలు చేయాల ఉద్దేశం లేదు. చాలామంది పార్టీల వారు నన్ను అడిగారు మీరు భారతీయ జనతా పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వకూడదని చెప్పని అడిగారు. నేను రాలేనండి, నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు చెప్పాను. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ఎప్పుడైతే నాకు ఆహ్వానం వచ్చిందో నాకు వెంటనే నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిదాయకం, యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే మన మహిళామూర్తి మన రాష్ట్ర బీజేపీ దానికి అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు నాకు వెంటనే జ్ఞాపకం వచ్చారు. వారిని స్ఫూర్తిదాయకంగా ఎందుకు తీసుకున్నానంటే భారతదేశంలో అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న క్రైస్తవులని, ముస్లింస్ని, హిందువులని మతం పేరిట రెచ్చగొట్టి భారతదేశపు ఔన్నత్యాన్ని పాడు చేయాలని చెప్పి విదేశీ సంస్థల సోబుసులున్నటువంటి వాళ్ళు ఎవరైతే విద్రోహ శక్తులు కోట్లాది రూపాయలు లక్షలాది డాలర్లు పంపిస్తున్నారో భారతదేశంలోకి పంపిస్తున్నారో వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేస్తూ, ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో మనం ఎన్నో బ్లాస్టింగ్లు చూసేవాళ్ళం, సంఘ విద్రోహ శక్తులు ఎన్నో పనులు చేసేవారు. ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా శాంతి తప్ప ఎక్కడ ఏవి చూడలేదు మీరు. అది అలాంటి మహానుభావుడు మన యొక్క ఆర్థిక పరిస్థితి, భారతీయ యొక్క ఆర్థిక స్థితిని ఆ 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చి రేపు ప్రొద్దున 3వ స్థానం దాకా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. తన భార్య నరేంద్ర మోడీ గారు చెప్పగానే చప్పట్లు కొడుతున్నారు అందరూ చూడండి ఒకసారి. ఒక్కసారి నరేంద్ర మోడీకి అందరికీ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎస్, నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి యోగి ఆదిత్యనాథ్ అరవీర భయంకరుడు అని నేను చాలా ఫ్యాన్ ఆయనకి. ఆయన స్ఫూర్తి ఇలాగే భారతదేశాన్ని రక్షణ వ్యవస్థలో అందరికీ ప్రపంచ దేశాలన్నింటిలోని కూడా చాలా అత్యున్నతమైన స్థానంలో నిలబెడుతూ, ఒకప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే పరిస్థితుల్లో ఆయుధాలు కూడా సరిగ్గా లేక మిలిటరీ వాళ్ళు ఇబ్బంది పడేవారు. అలాంటిది ఇప్పుడు అత్యాధునిక యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి భయంకరమైన ఓడలు గస్తీ కాయడానికి మనకి భారతదేశానికి ఎంతో పెద్ద తీరం ఉంది. దానికి అది నిజంగా మనకి రత్నగర్భది. దాన్ని కాపాడుకోవడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి పెద్ద పెద్ద ఓడలు, అలాగే లోపల అత్యాధునికమైన ఆయుధాలు కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు వారికి సమకూర్చారు. అంటే భారతదేశ యొక్క రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. ఈ రోజుని మనం అందరం అనుకుంటున్నాం ఏ పార్టీ వల్ల కూడా. అదృష్టవశాత్తు నేను మన ఎన్డీఏ గురించి కూడా ఇక్కడ సందర్భంగా మాట్లాడుతాను. మంచి అనుభవశాలైన మా చంద్రబాబు నాయుడు గారు, సనాతన ధర్మానికి ప్రతీక అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో ఉండడం, ఒకే హృదయంతో మనం అందరూ కలిసినట్టు ఎంతో అదృష్టదాయకం. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక్కటే జాతీయ పార్టీ, భారతదేశాన్ని రక్షించే పార్టీ. ఆల్టర్నేటివ్ అనేది ఇంకెక్కడా లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అతుకుల బొంతది. 100 మంది కలిస్తేనే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే తనకు కావలసిన సీట్లు సంపాదించుకోలేదు. చిన్న చిన్న కారణాల వల్ల తగ్గి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నాటికి భారతీయ జనతా పార్టీ భారతదేశం అంతా విస్తరించు, ప్రాంతీయ పార్టీలు కూడా మనతో మమేకమవుతూ అత్యున్నత స్థాయికి చేరుకోగలిగే స్థాయిలో ఉందని నమ్మాను. కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యాను. నేను పురంధరేశ్వరి గారిని చాలాసార్లు కలిశాను. మేడం గారు నన్ను వచ్చి జాయిన్ అవ్వమన్నారు. మేడం గారు నేను ఒకటే చెప్పాను, మేడం నేను జాయిన్ అయితే ఇక్కడ చాలామంది భారతీయ జనతా పార్టీ గురించి తక్కువగా మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారంటే ప్రతి హిందువు గుండెల్లో కూడా మంచి జ్యోతి వెలుగుతుంది. ప్రతి మతస్థుడి యొక్క దాంట్లో కూడా ఎందుకు ఈ మాట చెప్తానంటే, యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను. అతను ఒక ముస్లిం కుర్రాడు. వాడు ఏమని చెప్పాడంటే, మేము చిన్నప్పుడు రాళ్ళు పెట్టి హిందువులు కొడితే పాకిస్తాన్లో మాకు 50 రూపాయలు ఇచ్చేవారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు మమ్మల్ని ల్యాప్టాప్లు ఇచ్చి విశ్వవిద్యాలయం పంపిస్తానని చెప్పిన ఒక ముస్లిం యువకుడు చెప్తే నరేంద్ర మోడీ గారికి ఒక స్ఫూర్తి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే
క్రైస్తవులు ఈ రోజున ఎక్కడ చర్చ కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు కూడా ప్రభంజనంగా ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతున్న దేశం భారతదేశం. ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, ముస్లిం సోదరులకు బాధపడిన వాడు చెప్తాను, చైనాలో పందులను చంపి మసీదులు వేస్తారు. చాలా పాపం అది, వాడు సహించలేనిది. ఈ రోజుని అన్ని మతాల వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతారు. అటువంటి మహానాయకుడి యొక్క స్ఫూర్తిదాయకంతో పురంధరేశ్వరి గారిని అడిగితే జాయిన్ అవ్వమనంటే నేను చెప్పాను, మేడం నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే నేను 10,000 మందితో కలిసి వస్తే ఇప్పటికీ కూడా కుర్చీలు లేక చాలా మంది బయట నిలబడిపోయి వాడు ఎంతో సంతోషంగా చూస్తున్నారు. మేడం గారు పురంధరేశ్వరి గారు వచ్చారంటే ఎన్టీ రామారావు గారు కూతురు వచ్చిందని చెప్పి వాడు ఎంతో ఉత్సాహంగా చూడడానికి, ఆమెను చూడడానికి వచ్చారు మ్యాక్సిమం కూడా. అలాంటి అంటే భారతీయ జనతా పార్టీ చరిష్మా ఒకవైపు అయితే, ఆవిడ చరిష్మా ఒకవైపు అయితే, మేము చేసే సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ కలిపి ఈ రోజున భారతీయ జనతా పార్టీకి వైభవం. జగ్గంపేట నియోజకవర్గంలోని, రాజానగరం నియోజకవర్గంలోని, రంపచోడ నియోజకవర్గంలో కూడా నేను విస్తృతమైన సేవలు చేయడం వల్ల నేను ఇంకా మీకు ఒక విషయం చెప్పలేదు, మీ క్లిప్పింగ్స్లో కూడా చూపించలేదు. అది నేను 100 గ్రామాల్లో 150 దేవాలయాలకి దాదాపుగా కోట్ల కొద్ది రూపాయలు నేను విరాళాలకు ఇచ్చాను. ప్రతి హిందూ మనసులో కూడా చాలా సంతోషం కలిగింది ఆ విషయం చూసి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేడం గారు అడిగితే అప్పుడు మేడం గారు ఒక మొదటి నుంచి ఫెయిల్ అవుతూ వచ్చింది. నేను మహాగణపతిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను, స్వామి నీ పెళ్లికి 100 విఘ్నాలు, నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుదాం అంటే నాకు ఇన్ని విఘ్నాలు ఎందుకు కల్పిస్తామని చెప్పిన మనసులో కోరుకునేవాడిని. కానీ మన ఇష్టం కన్నా భగవంతుడి యొక్క సంకల్పం చాలా గొప్పగా ఉంటుంది. అది ఏంటంటే ఆ మహాగణపతి సంకల్పించింది ఏంటంటే, ఈ 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖు అంటే యేసు ప్రభు వారి పుట్టినరోజు ఒక శుభదినం అయితే, రెండో రోజు మన వాజ్పేయి గారి 100వ పుట్టినరోజు 100వ పుట్టినరోజు జాయిన్ అవ్వడం అనేది నాకు ఒళ్ళంతా కూడా పులకరించింది. నాకు అసలు అంటే భగవంతుడు సంకల్పించింది ఎప్పుడు గొప్పగా ఉంటుంది, మనిషి కోరుకునేది ఎప్పుడు గొప్పగా ఉండదు. అందువల్ల నేను చాలా సంతోషంతో మేడం గారు ఇచ్చిన డేట్లతోటి ఈ రోజున నేను చాలా మందిని, సూర్యనారాయణరాజు గారిని నిత్యం కలుస్తుండేవాడిని, చిలుకూరు రామ్ కుమార్ గారిని, మట్టా మంగరాజు గారు మా ప్రాంతంలో 37 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఏంట్రా ఇలా ఉన్నామని చెప్పి అనుకుంటే, ఆయనకి నేను జాయిన్ అవుతానని దగ్గర నుంచి వస్తున్న ప్రభంజనం చూస్తుంటే ఆయనకు మనసులో కోయి డ్యాన్సే వేస్తుంది. ఆయనకి అంత సంతోషంగా ఉన్నాడు. అలాగే మా ఎనకోటి దొరగారు, ఒక్కసారి చేయి పైకి ఎత్తండి, ఎనకోటి దొరగారు ఎక్కడున్నారో ఆయన కూడా పగలు రాత్రి నిద్రలు మానేసేసి ఎంత సంతోషంగా. అలాగే రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా, సత్యరెడ్డి వెంకటరెడ్డి ఒకసారి పిల్లలు ఎదురుకరండి సార్, ఆయన కూడా 30 సంవత్సరాల నుంచి ఆయన కూడా ఉన్నాడు. అంటే సంవత్సరాలుగా దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తూ, అలాగే మాకు ఏంటి ప్రయోజనం చెప్పిన ఆలోచించకుండా ఎంతో సంతోషంతో సేవ చేస్తున్న త్యాగదనులు వీళ్ళందరూ కూడా. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏ రకమైన కళంకితమైన సంపాదన లేకుండా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వాడు ఎంతో త్యాగం చేస్తూ అలాగే వెయిట్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి ఒక వెలుగు రాకుండా ఉండబోద్దా, ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్థాపించకుండా ఉండబోతుందా అని చెప్పిన ఆలోచనతోటి 1000 కళ్ళతో వేసి చేస్తున్న వాళ్ళందరికీ ఈ వేదిక నుంచే నేను ఇక్కడి నుంచే ప్రభంజనం మొదలవుతుంది. మేము అమ్మవారి మనకి భారతీయ జనతా పార్టీ యాజమాన్యం వారు ఏ రకమైన సరే, అంటే మీరు చాలా మంది నన్ను అడుగుతున్నారు, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు కదా, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసభ చేసే కార్యక్రమాన్ని ఆపేస్తారా, దాంట్లో మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతాను. అందరికీ చాలా క్లియర్గా చెప్తాను, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలో పనిచేసేటప్పుడు నేను స్వతంత్రుని, నాకు నచ్చినట్టుగా చేస్తాను. అవి నచ్చే నన్ను భారతీయ జనతా పార్టీకి ఆహ్వానించారు. కానీ ఒకసారి భారత అయిన తర్వాత సిద్ధాంతాలు కనబడి అధిష్టానం యొక్క ఆదేశాలకు అనుసరి నేను క్రమశిక్షణతో ఉంటూ ఒక సైనికుల్లా పనిచేస్తానే తప్ప నేను ఎటువంటి కోరికలు పెట్టుకోకుండా భారతీయ జనతా పార్టీ సేవ చేయడానికి నిశ్చయించుకునే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతాను. ఎప్పుడైనా సరే ఒక క్రమశిక్షణ, నీ మనసుకు నచ్చిన కోరికలు తీరుతున్నాయా లేదా అనే విషయంతో ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదు. నీకు ఎప్పుడైనా సరే పార్టీ యొక్క క్రమశిక్షణ, అది కూడా భారతీయ జనతా. నేను వేరే పార్టీలో ఉంటే నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి చెప్పి అడగడానికి చాలా నేను రైట్గా నీకు పోరాడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకసారి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత భారతదేశాన్ని రక్షించే భారతీయ జనతా పార్టీ ఉండే క్రమశిక్షణని ఏ సైనికుడు కూడా తప్పు పట్టడానికి కానీ విరుద్ధంగా ప్రవర్తించడానికి కూడా ఏ విధమైన అవకాశం లేదు. కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నాను, ఏ రోజుని కూడా భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా అధిష్టానం ఏవైతే మాకు ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాల అనుసారం కూడా నేను ప్రవర్తిస్తానని చెప్పి నేను విన్నవించుకుంటూ, నేను భారతీయ జనతా పార్టీకి వచ్చే ఉద్దేశం ఏంటంటే, నన్ను సామాన్య కార్యకర్తగా పనిచేయమంటే సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను, నేను సామాన్య కార్యకర్తగా పనిచేయమంటే సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను. లేదు సార్ మీరు రాష్ట్ర స్థాయిలో పనిచేయనంటే రాష్ట్ర స్థాయిలో పనిచేస్తాను. మీరు ఇంగ్లీషు హిందీ మాట్లాడతారు కదా, నేను అనర్గళంగా మాట్లాడగలను. మీరు జాతీయ స్థాయిలో పనిచేయమంటే జాతీయ స్థాయిలో పనిచేయడం కూడా నాకు ఏ రకమైన సంకోచం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఉన్నతమైన సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని
పురంధరేశ్వరి మేడం గారికి తెలియజేసుకుంటూ, రాజకీయ లబ్ధి అనేది ఒకటి ఉంటుంది. ఆ రాజకీయ లబ్ధిని ప్రజల్లోకి మంచి మార్గంతో తీసుకోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయ పార్టీలో జాయిన్ అవుతున్నాను. ఎందుకంటే మీరు చూశారు, గతంలో నేను కొన్ని విషయాలు చెప్తాను. గంజాయి, మైనింగ్, ఇసుక దోపిడీ, హత్యలు, మర్డర్లు, ఎన్ని రకాల దారుణాలు అంటే అన్ని రకాల దారుణాలు జరిగినాయి. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఈ రోజునే మొన్న పవన్ కళ్యాణ్ గారు 1,00,000 టన్నుల బియ్యం ఉండే ఓడన పట్టుకున్నారు. అది ఎవరి సొమ్ము? అది మన పేదల యొక్క సొమ్ము. అలా ఎన్నిసార్లు వెళ్ళిపోయినాయి వాళ్ళు ఎవరికి తెలీదు. ఎంత డబ్బు సంపాదించాడు ఎవరికి తెలీదు. ఇన్ని లక్షల కోట్లు పెట్టుకుని ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయికి వాళ్ళు ఎదిగిపోతారు. ఈ తప్పు ఎవరిది? మనదే తప్పు. ఎవరిని ఎన్నుకుంటే మనం నిలబడతాం. నిబద్ధత కలిగిన రాజకీయ పార్టీ ఎన్నుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎక్కడుంటే అక్కడ మీకు ఎక్కడ ఎటువంటి అరాచకం కానీ ఎటువంటి తప్పులు కానీ జరగకుండా ఉంటాయి. అలాంటి పార్టీని ఎన్నుకోవడం మానేసి మన కాళ్ళు చేతులు నరకమని దుర్మార్గుల చేతికి కత్తిస్తే ఓటు అంటే కత్తి లాంటిది. ఈ రోజు మన పేకలు కోయడానికి కానీ మనల్ని ఏదైనా చేయడానికి కానీ సంసిద్ధం అవుతారు. నేను ప్రజలకందరికీ ఒకటే నిర్ణయించుకుంటున్నాను. ఈ రోజున హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతానంటే కారణం భారతీయ జనతా పార్టీ యొక్క వెనక ఏ స్టేట్లో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వెనకాల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ రోజున దేశం సురక్షితంగా ఉంది. కాబట్టి మీ అందరికీ ఒకటే నేను చెప్తున్నాను, మనం అందరం కూడా ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అయితే మనం చాలా ధైర్యంగా పడుకోగలము, మన రాబోయే తరాలు సంతోషంగా ఉంటాయో ఇప్పుడే మీరు ఆలోచించుకోమని చెప్పి కోరుకుంటూ, ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే పురంధరేశ్వరి గారు వేరే చాలా కార్యక్రమాల్లో ఉన్నారు. వారు చాలా 12:30కి వెళ్ళిపోతుంటే రిక్వెస్ట్ చేసి సమయం పెంచమని కోరుకున్నాను. వారు విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి నన్ను భారతీయ జనతా పార్టీలకు ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మ దేవి ఒకసారి వేదిక మీద రా. అమ్మ వేదిక మీద రా. ధన్యవాదాలు. సమయాభావం వలన మన ముందు ఉన్న ముఖ్య అతిథులు అదేవిధంగా విశిష్ట అతిథులతో మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా మన పార్టీ చీఫ్ విప్ ఎమ్మెల్యే అయిన మన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్ గారు, వరసాల ప్రసాద్ గారు పెద్ద ఎత్తున ఎస్సీ సామాజిక వర్గం నుంచి పార్టీలోకి జాయిన్ చేయడం జరిగింది. ఆయన్ని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. హలో 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 ఈవేళ ఒక మహనీయులు పుట్టినరోజు కనుక మేడమ్మ గారి పర్మిషన్తో చిన్న పాట పాడతాను. సైలెన్స్ సైలెన్స్. పండగే అందరికీ మరిపోయికి ఎందరికీ పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ ఎందరికీ కలిమికేమి వలచినంత ఉన్నా మనసు చెల్లిమి కొరకు చేయి చాచుతుంది. ఆ మనసే ఎంత పేదదైనా అనురాగపు సిరులు పంచుతుంది. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకుని, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తానున్నా
థ్యాంక్ యూ అండి. ఇది వాజ్పేయి గారిని దృష్టిలో పెట్టుకుని పాడిన పాట. నేను సహజంగా ముందు గాయకుడిని, తర్వాతే నాయకుడిని, ఎస్ జానకమ్మ గారితో కలిసి పాడినటువంటి అదృష్టవంతుణ్ణి. ఓకే సార్. ఈరోజు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వంలో మహనీయులు మాజీ ప్రధానమంత్రి వర్యులు అట్ల పిజార్ వాజ్పేయి గారి యొక్క 100వ పుట్టినరోజు హర్షధ్వానం ఢిల్లీకి తాకేలాగా హర్షధ్వానాలు చేయాలని కోరుకుంటున్నాను. సంతోషం అండి. ముఖ్యంగా నాకు 2 నిమిషాలే టైం ఇచ్చారు, కానీ నేను స్పీకర్ని మరి అమ్మవారు మన్నించి 5 నిమిషాలు పెంచవలసిన కోరుతున్నాను. ఈరోజు వేద భూమి మనది, సర్వే జనా సుఖినో భవంతు. వేద భూమి మనది, భారతదేశం వేద భూమి మనది. సర్వజనులు సుఖంగా ఉండాలి, ఏ మతస్థుడైనా సుఖంగా ఉండాలని, సర్వ ప్రజలు సంతోషంగా ఉండాలనే ఎజెండే మన భారతీయ జనతా పార్టీ ఎజెండా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పెద్దలు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఈ దేశానికి రక్షణ ఉందని చెప్పి ఈ 2 మాటలు మీకు వాజ్పేయి గారికి చెప్పాను. సభా మర్యాదను పాటించాలి కాబట్టి సభలోకి వస్తున్నాను. ఈనాటి ముఖ్య